ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిష రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, నక్షత్రాల సిరీస్ లో భాగంగా ఈ రోజు మనం అనురాధ నక్షత్రం గురించి మాట్లాడదాం. ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు ఏంటి, ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, వీళ్ళు మరి లైఫ్ లాంగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విషయాలు జోలికి పోకూడదు, ఓవరాల్ గా వీళ్ళ జీవితం ఎలా ఉంటుందో తెలియజేయండి గురుగారు. ఈ అనురాధ నక్షత్రము కాలపురుషునికి అంటే మేషం నుంచి 8వ రాశిన వృశ్చికంలో ఉంటుంది. ఇది కర్మకారకుడైన శనేశ్వరుడు నక్షత్రము. ఈ నక్షత్రములోనే లక్ష్మీదేవి జన్మించింది. ఇది మలమూత్ర విసర్జనా స్థానం తెలియజేస్తుంది. అందుకే మన ఇంట్లో బాత్రూమ్, అనురాధ నక్షత్రము 8వ స్థానం అంటే బాత్రూమ్. అదేవిధంగా చిన్నపిల్లలు పుడతారు, డెలివరీ హాస్పిటల్ అని సూచిస్తుంది. అదేవిధంగా 8వ స్థానం అంటే ఆకస్మిక స్థానము. ఆకస్మిక స్థానం అంటే సడన్గా వచ్చేటువంటి ఏదైనా సరే, లక్ష్మీదేవి కదా, ఆకస్మిక సంపద కూడా. ఆకస్మికంగా వచ్చేది ఏదైనా సరే, ఆకస్మిక లాభము, ఆకస్మిక నష్టము. ఇప్పుడు ఒక స్త్రీ పురిటి నొప్పులతో ఉంటుంది, కడుపుతో ప్రెగ్నెంట్గా ఉంటుంది, గర్భవతిగా. ఆకస్మికంగా ఆమెకు నొప్పులు వస్తాయి. సడన్గా మనం హాస్పిటల్కి వెళ్తాం, బిడ్డ పుడతాడు, సంతోషమే కదా. వాళ్ళకి ఆ అబ్బాయి పుట్టాడంటే అదృష్టం ఉండే అబ్బాయి పుట్టాడు అంటారు. లేదు, అబ్బాయి లేకుండా ఒక అమ్మాయిగా ఉంటే అమ్మాయి పుడితే మాకు లక్ష్మీదేవి పుట్టింది అంటారు. అంటే ఆకస్మికమైనటువంటి ప్రతి శుభ అశుభాలన్నింటినీ తెలియజేస్తుంది. అదేవిధంగా మనకు బాత్రూమ్ వస్తుంది, 1 బాత్రూమ్ 2 బాత్రూమ్ ఏదో ఒకటి, అది ఆకస్మికంగానే వస్తుంది, సడన్గా వస్తుంది. అంబులెన్స్ వస్తుంది, ఆకస్మికంగానే వస్తుంది. ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, ఇవన్నీ కూడా ఈ యొక్క నక్షత్రాన్ని తెలియజేస్తాయి. ఆకస్మిక నక్షత్రం అని చెప్తారు. కాబట్టి ఇప్పుడు డబ్బులు అవసరం పడుతుంది అర్జెంటుగా, అదే ఆకస్మికంగా. లక్ష్మీదేవి పుట్టిందని చెప్పాను కదా. కాబట్టి ఇటువంటి వివరణాత్మకమైనటువంటి విషయాలు ఈ నక్షత్రంలో దాగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి మర్మావయవాలను తెలియజేస్తుందని అర్థం. కాబట్టి ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మనకు గోవుకి మూత్ర విసర్జనాకాన్నే లక్ష్మీదేవిని పూజిస్తారు. మరి గోమాత అందరూ దేవతలు నిశ్చిప్తమయ్యారు. మరి అక్కడే కదా, మలమూత్ర స్థానమనే కదా నేను ఇక్కడ చెప్పాను. ఇది ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఒక విధంగా వైద్య నక్షత్రం అని చెప్పచ్చు, సేవ చేసే నక్షత్రం చెప్పచ్చు. శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి బాత్రూమ్లు క్లీన్ చేసేవాళ్ళు, సులభ కాంప్లెక్స్లు, మున్సిపల్ కార్మికులు, ఇవంతా ఈ డిపార్ట్మెంట్, ఫ్లోర్ క్లీనర్లు, టాయిలెట్ క్లీనర్లు, యాసిడ్స్, ఫినాయిల్స్, మాప్ స్టిక్స్ తయారు చేసేటువంటి సంస్థలు, పరిశుభ్రత పరికరాలు తయారు చేసేటువంటిది. అంటే అశుద్ధము శుద్ధము రెండు ఉన్నాయి ఇక్కడ. మలమూత్రం ఏంటంటే అశుద్ధము, మళ్ళీ అక్కడ శుభ్రం చేసుకోవాలి కదా. అంటే ఇప్పుడు డ్రైనేజీ ఉంది, అశుభ్రము, దానికి సంబంధించిన కార్మికులు వస్తారు, శుభ్రం చేస్తారు. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి విషయం అనమాట. కాబట్టి ఈ నక్షత్రము శనేశ్వరుడు కాబట్టి కష్టజీవులు, అట్టడుగు స్థాయి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, స్వీపర్సు, ఇవంతా తెలియజేస్తుంది. ఈ నక్షత్రము చాలా చాలా ముఖ్యమైనటువంటి తామర పువ్వు, దీనికి గుర్తు పొంగలి. మనం తింటే మిరియాల పొంగలి. ఈ అనురాధ నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళు మిరియాల పొంగలి తింటే మంచిది. లక్ష్మీదేవికి నెయ్యితో చేసిన పొంగలి నైవేద్యం పెట్టి అనురాధ నక్షత్రం దర్శించుకుంటే మంచిది. ఈ నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు ఈ నక్షత్రం ఉన్న రోజు తిరుచానూరు పద్మావతి అమ్మవారిని, కొల్హాపూర్ లక్ష్మీదేవి అమ్మవారిని, శ్రీరంగంలో లక్ష్మీదేవి, రంగనాయకి, అదేవిధంగా ఆండాల్ అమ్మవారు, 3 విగ్రహాలు ఒకే చోట ఉంటాయి. ఆ విధమైన దర్శనం మనం ఎక్కడ చేయలేం. లక్ష్మీదేవి ఉంటుంది, ఆండాల్ అమ్మవారు ఉంటుంది, రంగనాయకి అమ్మవారు, 3 విగ్రహాలు అమ్మవారు, స్త్రీ దేవతలు. అందుకే శుక్రగ్రహం యాక్టివేషన్ అవుతుంది అక్కడ. ఈ నక్షత్ర రోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది. లక్ష్మీ స్వరూపాలే కదా. కాబట్టి లక్ష్మీదేవి సంబంధితమైనటువంటి ఆలయాలకు అనురాధ నక్షత్రం వెళ్తే మంచిది, సంపత్కరము. ఆ నక్షత్రం అనుకూలమైతేనే. ఈ నక్షత్రం అనుకూలమైన పొంగలు బాగా తినచ్చు. కాబట్టి ఈ నక్షత్రం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి ఆకస్మికమైన కష్టాలు, చెప్పిన కదా, ప్రమాదాలు జరిగితే హాస్పిటల్ పోతాము. అంటే లాటరీలు ఇవన్నీ రావు, ఇన్సూరెన్స్లు ఇవన్నీ పనిచేయవు. అంటే అనుకూలతలకు ఇప్పుడు నేను ఏవైతే అనుకూలంగా ఉంటుందన్నో ఈ నక్షత్రం వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి అవన్నీ పనిచేయదు.
ఇంకా వాళ్ళ నక్షత్రం ఏది అనుకూలంగా ఉంటుందో ఆ కారకత్వాలు పట్టుకొని డెవలప్ కావాలంతే. ఆకస్మికంగా లాభమైనా సరే నష్టమైనా సరే ఎక్కువగా కలుగుతాయి అంటారు ఈ వీళ్ళకి. అంటే ఆకస్మికంగా సంతోషం టక్మని ఒక సడన్గా ఒక శుభవార్త వినడము, సడన్గా ఒక దుర్వార్త వినడము, ఏదైనా ఆకస్మికంగా జరిగే ప్రతి ఒక్క అంశము అనురాధ నక్షత్ర ప్రభావంతో జరుగుతుంది. నక్షత్రానికి అధిపతి శనేశ్వరుడు కాబట్టి శనేశ్వరుడు వచ్చే కాడికి బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళను సూచిస్తాడు. ఇప్పుడు డ్రైనేజీ క్లీనింగ్ చూడండి, వాళ్ళ చేతులతో ఒక్కొక్క రోజు మాస్క్ కూడా వేసుకోరు, మనకు దూరంగానే దుర్గంధం ఉంటుంది, కొడతా ఉంటుంది. ఇక్కడ డ్రైనేజ్ ఉందనిపిస్తుంది, అక్కడ వాళ్ళు సాధారణంగా మన ఇంట్లో ఉండి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మామూలు చేయి కడుకొని పోతూ ఉంటారు, అలాగే భోజనం చేస్తుంటారు, ఆ వృత్తి జీవితాంతం చేస్తారు. మరి అది చేయాలంటే అంతవరకు సాధ్యమైపోయినా అది అనురాశం యొక్క ప్రభావంతో ఆ జాబ్లోకి వాళ్ళు ఎంటర్ అంటారు. మనం ఎంత, అందుకే వాళ్ళు మనం ఎంతనా పొగిడితే అంత తక్కువే, అభినందించవచ్చు. ఈ శుభ్ర వీళ్ళే లేకపోతే నగరాలు కంపు కొట్టిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, వాళ్ళ వెనక దాని వెనక ఎంత కృషి ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు ఏదైనా సహాయం చేస్తే మనకు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి ఉంటుంది. లేదా మనమే దిగి ఎవరైనా సరే ఏదైనా ఒక శనివారం రోజు లేదా అనురాధ నక్షత్రం రోజు పారిశుద్ధ కార్యక్రమం పనులు చేస్తే మనం ప్రమోషన్స్ వస్తాయి, చాలా వరకు అవుతాయి, తప్పు లేదు. మన ఊర్లో కాకపోయినా ఎక్కడో 100-200 కిలోమీటర్లు అవతల ఏదైనా ఊర్లో వెళ్ళి మున్సిపల్ మా కాళ్ళతో మాట ఈరోజు మీతో కూడా పని చేస్తాను అని చెప్పి చక్కగా వాళ్ళతో ఏదో ఒక క్లీనింగ్ ఎక్విప్మెంట్ ఒకటి ఎత్తుకుని ఓ రోజున తిరగచ్చు. నాకు దేవుడు మొక్కుబడిందని జ్యోతిషంలో చెప్పారు, నా అనుభవాలు ఎటు ఉంటాయని వాళ్ళతో తిరగచ్చు. శుభ్రతకు ఒక కృషి చేయమంటూ ఉంటే ఇంకేమన్నా చెప్పింది మీకు నాకు డబ్బులు ఇవ్వమంటున్నా. ఒక మెట్టు దిగితే ఒక మెట్టు ఎక్కాలని ఒక మెట్టు దిగాల, కర్మ అనేది అక్కడ కడుక్కొని వస్తున్నాం అని అర్థం. ఇది ఓకే. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి సాధారణంగా వీళ్ళకి? వీళ్ళు శ్రమజీవులుగా ఉంటారండి. శ్రమజీవులు ఎప్పుడు నిత్య శ్రామికులుగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీలు అంతా కూడా ఎట్లుంటారు, ఎవరూ చేయలేనటువంటి పని వీళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు హాస్పిటల్ అన్నాను కదా, హాస్పిటల్లో అది పిల్లలు పుట్టేటువంటి హాస్పిటల్ అన్నాను కదా, అక్కడ ఎట్లుంటుంది టెన్షను. కానీ అక్కడ డాక్టర్లు సాధారణంగా ఉంటూ ధైర్యం చెప్తూ తల్లికి బిడ్డకి క్షేమాన్ని కల్పిస్తూ ఎంత రిస్క్ అయినా సరే సాధారణంగా పనిచేస్తుంటారు వాళ్ళు. మన హాస్పిటల్ ఎన్నో ఉన్నాయి. ఈ హాస్పిటల్ ఎందుకు చెప్పాను నేను, మెటర్నిటీ హాస్పిటల్ ఎందుకు చెప్పాను, అనురాధ నక్షత్రం ప్రభావం ఉంటేనే అక్కడ ఆ ప్రదేశంలో ఆ హాస్పిటల్ కట్టబడుతుంది. అక్కడ వాళ్ళంతా ఎంత గొప్ప వాళ్ళు చెప్పండి, వాళ్ళు ఉన్నారని ధైర్యంతోనే కదా మనం వెళ్ళిపోతాం అక్కడికి, ఇంకెక్కడికి వెళ్ళొచ్చు కదా, 5 స్టార్ హోటల్కి వెళ్ళొచ్చు కదా. కాబట్టి రిస్క్ అనేది వీళ్ళకు జనరల్గా బ్రీతింగ్ తీసుకున్న సులభంగా ఉంటుంది వీళ్ళకు. కాబట్టి అలాంటివంటి వృత్తుల్లో అంతా వీళ్ళు ఉంటారు. ఇక ఏ దశలు బాగా కలిసి వస్తాయి గురుగారు, ఏ దశలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి? ఇది అనురాధ నక్షత్రం కూడా పుట్టుకతోనే శని మహాదశ వస్తుంది. శని మహాదశ ఇంకా జీవితంలో రాదు, అది ఒక విధంగా అదృష్టంగా చెప్పచ్చు. తర్వాత వీళ్ళకు బుధ మహాదశ ప్రారంభమవుతుంది. బుధుడు వీళ్ళకి అష్టమాధిపతి, ఈ రాశికి అష్టమాధిపతి అవుతాడు, కానీ సంపత్తారు అవుతుంది. కానీ వీళ్ళ జన్మజాతకంలో లగ్నాన్ని కూడా వేరే చేసుకోవాలి. మనం నక్షత్రం నుంచి జనరల్గా చెప్పుకెళ్తున్నాం, నేను చెప్తున్నది ఫిక్స్డ్ కాదు, జనరల్ మనము జ్యోతిర్విజ్ఞానాన్ని తెలియజేయడం కోసం చెప్తున్నాం. అనుకూలతలు అననుకూలతలు తర్వాత వ్యక్తిగత జాతకం తీసుకున్న తర్వాతనే ఫైనల్ అవుతాయి, ప్రిస్క్రిప్షన్ అప్పుడు తయారవుతుంది. కాబట్టి బుధ మహాదశ వీళ్ళ రాశిరీత్యా అంత అనుకూలం కాదు, కాస్త రిస్క్తోనే ఉంటుంది. ఈ రాశికి తీసుకున్నప్పుడు ఈ నక్షత్రం ఉన్న రాశికే ప్రామాణికంగా తీసుకొని చెప్తున్నాను నేను. కుజదశ బాగుంటుంది, తర్వాత ఎత్తుకుంటే గురుదశ బాగుంటుంది, తర్వాత తీసుకుంటే రవిదశ బాగుంటుంది, చంద్రదశ బాగానే ఉంటుంది. చంద్రుడు 50-50, సూర్యుడు యొక్క బలం బాగుంటే చంద్రదశ బాగుంటుంది. ఎందుకంటే సూర్యుడు చంద్రుడికి పవర్ సప్లై ఇస్తాడు కాబట్టి. ఇది మిగిలిన దశలు వీళ్ళకు యోగించవు. గురువు అత్యంత శుభగ్రహం ఈ రాశి వాళ్ళకు, ఈ నక్షత్రం వాళ్ళకు. గురువు శుభగ్రహం కాబట్టి గురువు సంబంధించిన వృత్తులు సెలెక్ట్ చేసుకోవడము, లేదంటే గురువుల ఆలయాలకు వెళ్ళి రావడము, గురు పరంపరలోకి వెళ్తూ వస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంటుంది గురుగారు? అంటే ఎడ్యుకేషన్లో ఏమన్నా సమస్యలు రావడం వల్ల కాస్త చిన్న చిన్న ఉద్యోగాలకు సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏమన్నా వస్తూ ఉంటుంది అంటారు? అంటే ఎడ్యుకేషన్ అంటే 2వ అధిపతి గురువు, పంచమాధిపతి గురువు, కులదేవతానుగ్రహం బాగుంటుంది,
అదేవిధంగా వీళ్ళకు వాక్స్థానం బాగానే ఉంటుంది. బుధుడు కూడా 2వ నక్షత్రమే కాబట్టి ఎక్కువగా వీళ్ళకు బ్యాంకింగు, టీచింగు, ఈ ఫైనాన్స్ సెక్టర్లోకి ఎక్కువ వెళ్ళడము, ఇప్పుడు నేను చెప్పినటువంటి వైద్య వృత్తి అని చెప్పాను కదా, ఇటువంటి వాటిలోకి వెళ్ళడము, పారిశుద్ధ్య కార్మికులకి వెళ్ళడము, అటువంటి కాంటాక్ట్స్ తీసుకోవడము. కొంతమంది రైల్వే స్టేషన్స్ 10-20 స్టేషన్లు వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు. అక్కడ ఎంప్లాయీస్ని పెడేస్తారు ఆ బాత్రూమ్స్ దగ్గర. అది కూర్చోండే వ్యక్తిది కాదు, అది అతని కలెక్షన్ మాత్రం తీసుకుంటూ ఉంటాడు. ఓనర్ వచ్చి ఆడ ఎన్ని బాత్రూమ్ కూడా కూర్చోంటాడు, ఎవరు నార్త్ ఇండియన్స్ పెడేస్తారు. కాంట్రాక్ట్ మాత్రం ఇటువంటి కాంట్రాక్ట్లు కలిసి వస్తాయి. మున్సిపల్లో ఉన్నటువంటి ఈ డ్రైనేజీ కాలువలు కడతారు కదా, కాంట్రాక్ట్స్ సిమెంట్తో కట్టాలి కదా డ్రైనేజీ కాలువలు, ఇటువంటి కాంట్రాక్ట్లు కలిసి వస్తాయి. ఇటువంటివన్నీ ఇప్పుడు నేను చెప్పాను మీకు అనుసంధానం అయిపోయింది. డంప్ యార్డ్స్ కూడా దానికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఉంటాయి, దానికి సంబంధించిన వెహికల్స్ ఉంటాయి, ఇటువంటివన్నీ కూడా కలిసి వస్తాయి. అంటే ఈ సెక్టర్లంతా వీళ్ళు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. ఇప్పుడు ప్రతి ఒక్క వృత్తిలోనూ అందులో రాణించి డబ్బులు తీసుకుంటారు. చిత్తు కాగితాల వ్యాపారం చేసుకునే కూడా కోట్లు సంపాదిస్తారు. జాతక చేత కలిసి వస్తుంది. కాబట్టి డంప్ యార్డ్ బిజినెస్, ఇప్పుడు పాత ఇనం వ్యాపారం అంతా శనేశ్వరుడే కదా, అనురాధ నక్షత్రం కదా, కలిసి వస్తుంది. వీళ్ళ వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది గురుగారు? వైవాహిక జీవితం తీసుకుంటే వృశ్చిక రాశి వాళ్ళకు సప్తమాధిపతి శుక్రుడు, సప్తమాధిపతి సప్తమంలో ఉండిగానే ఉంటే బాగుంటుంది వీళ్ళకు. మామూలుగా శుక్రుడు కారకో భావనాశయ అంటారు. 7వ ఇంట్లో శుక్రుడు ఉంటే మంచిది కాదంటారు. కానీ ఆయన స్వస్థానంలో ఉంటే మాత్రం కారకో భావనాశయ పని చేయదు, బాగుంటుంది. సొంత ఇంట్లో ఎప్పుడు ఏ గ్రహమైనా స్వస్థానం పట్టిన గ్రహం 100% శుభగ్రహం. 7వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉంటే మొదటి నుంచి తెలిసిన వాళ్ళు పెళ్ళి అవుతారు. ఎదురింటి అమ్మాయో, సొంత ఊర్లో ఉన్న అమ్మాయో, సొంత బంధువుల అమ్మాయో, లేదంటే బంధువులే కాకపోయినా తెలిసిన అమ్మాయో లేదా అబ్బాయో అవుతారు. 7వ ఇంటి వాడు 7వ ఇంట్లోనే ఉంటాయి. అది కారకో భావనాశయ కిందకి రాదు. కాబట్టి వైవాహిక జీవితంలో వీళ్ళకు జీవిత భాగస్వామి యొక్క సలహా మేరకు వీళ్ళు కానీ ముందుకు పోగలరు. ప్రతి ఒక్కటి డిస్కషన్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు కానీ వీళ్ళలోనే పెట్టుకుంటే లాస్ అవుతారు, బయట వాళ్ళు చెప్పినా లాస్ అయిపోతారు. కాబట్టి వైవాహిక జీవితం నాకు తెలిసినంత వరకు బాగానే ఉంటుంది. వీళ్ళు ఎలాంటి తప్పులు చేయడం వల్ల వీళ్ళ లైఫ్ అనేది ఎక్కువగా స్పాయిల్ అవుతూ ఉంటుంది? ఎదుటి వాళ్ళు నమ్మా లేదంటే వీళ్ళు చేసుకున్న ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంటారు? ఎదుటి వాళ్ళు నమ్మకూడదు. చిన్న విషయానికి కూడా ఎక్కువగా పట్టుదలకు పోతారు వీళ్ళు. చిన్న విషయం అనుకోండి, దానికి ఎంతవరకైనా పోతారు. సప్త సముద్రాలు దాటి ఎంత మొండితనం చూపిస్తారు. అది చూపించకూడదు, అప్పుడు సక్సెస్ బాగుంటుంది. ఎదుటి వాళ్ళ యొక్క మాటలు వీళ్ళు వినకూడదు. ఇంట్లో వాళ్ళకు చెప్పి చెయ్యాలి. బయట వాళ్ళకి ఏం చెప్పినా సక్సెస్ కాదు, ఫెయిల్యూర్ అయిపోతారు. అందున వీళ్ళకు బాధకాధిపతి చంద్రుడు అంటే మనసు. కాబట్టి వీళ్ళు ఇంకొకరికి చెప్పాలి. చంద్రుడు ఇంకొక గ్రహం పైన ఆధారపడతాడు. ఎవరికి చెప్పాలి? ఇంట్లో వాళ్ళు చెప్పాలి. ఇలా చేస్తున్నాను చెప్పి చేస్తాను. మీరేమంటారు, చేయమంటారు, వద్దంటారు కూడా అవసరం లేదు. నేను చేస్తున్నా అంటే చాలా సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అదే బయట వాళ్ళకి చెప్పారు, సమాప్తం, చెప్పకూడదు. వృశ్చిక రాశిలో ఉన్న ఏ నక్షత్రం వల్లైనా ఇది వర్తిస్తుంది. వీళ్ళకి ధనధాన్య అభివృద్ధి ఉండాలంటే ఎక్కువగా ఏం చేస్తూ, ఎలాంటి పరిహారాలు చేస్తూ ఉండాలి? ఎక్కువ మనీ ఫ్లోటింగ్ బాగుండాలి. మనీ ఫ్లోటింగ్ బాగుండాలంటే వీళ్ళు, నేను చెప్పాను కదా, అనురాధ నక్షత్రం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన, రంగనాయకి శ్రీరంగం వెళ్ళి రావడము, పొంగల్ ఎక్కువగా తినడము, వారంలో 3-4 రోజులు పొంగల్ తినడము. తర్వాత ఎత్తుకుంటే ఇది మన గురువు ఆరాధన, ఏదైనా గురువు ఆరాధన, దక్షిణామూర్తి, దత్తాత్రేయ, ఇటువంటి గురువుల ఆరాధన చేయడము చాలా మంచిది. మనకు బాగా కలిసి వస్తుంది ఫైనాన్స్. ఓవరాల్గా ఈ నక్షత్రం వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.